హలో వ్యూవర్స్, నేను వర్షాకాలంలో వరేసి సక్సెస్ఫుల్గా హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ పంటగా రబీ సీజన్లో నువ్వులు వేస్తున్నాను. దీనికోసం మొదటగా పొలమంతా నీరిచ్చి 10 డేస్ అయ్యాక కల్టివేటర్తో 2 టైమ్స్ పొలమంతా దున్నించాను. దీనివల్ల సాయిల్ అంతా లూజ్ అవుతుంది. మనం విత్తనాలు విత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మార్కెట్కి వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చి దాన్ని సీడ్ ట్రీట్మెంట్ చేశాను. సీడ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల దానికి ఉన్న తెగుళ్ళు లాంటివి పోతాయి. ఈ 750 గ్రామ్స్ సీడ్స్ని 2 kgs పొడి ఇసుకలో కలిపి పొలమంతా నీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా జల్లుకోవాలి. చివరిగా సాయిల్ అంతా రోటవేటర్తో దున్నుకోవాలి. దీనివల్ల సీడ్స్ అన్నీ కిందకి వెళ్ళి ఈజీగా మొలకలు వస్తాయి. నువ్వులు అనేది డ్రై క్రాప్. నువ్వులుకి వాటర్ ఎక్కువ ఉండకూడదు. వాటర్ ఉంటే మొక్క అనేది చనిపోతుంది. అందుకోసం చుట్టూ ఉన్న వాళ్ళందరూ మొక్కజొన్న వేశారు కదా, నువ్వులు వేయొద్దు అని చెప్పి నాకు సజెషన్ చేశారు. కానీ నేను పొలాన్ని అలా డ్రైగా వదలడం ఇష్టం లేక నువ్వులు వేసాను. చూడాలి మరి క్రాప్ అనేది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో.